మండలము ఇబ్రహీంపట్నం మండలము అందరూ బాధపడుతున్నారు. మా గురించి మా యాదగిరి నరసింహరావు రోజు యాద చేస్తున్నారు. ఎందుకు యాద చేస్తున్నాడు? మేము వాళ్ళు ఎంబడి తింటాం కాదు బాధపడుతుంది. అందుకు మాకు బాగా బాధ అనిపించి మా సంజయ్ గారు పిలిపించిండు, మేము అందరం వచ్చినాము. దయచేసి మీరు అందరు గట్టిగా నుండి మాది 75,000 మాఫీ కాలేదు. ఎందుకు 2022 6వ నెల 30 తారీఖు నాడు 2 సంవత్సరాలు అడ్డీ కట్టమంటే కట్టినాము. 4 సంవత్సరాల నాడు నలుగురికి కర్ర వచ్చింది మాకు, మా అమ్మకు, మా మనమనికి, మన మనవరకు, నాకు. ఆ బాధలో మేము కట్టగలేము. అందుకు ఆ బాధ గురించి మేము కొంచెం నష్టమైనము. మా సంజయ్ గారు మా గురించి బాధపడుతున్నారు. మొన్న 3వ నెల 20 తారీఖు నాడు మా అమ్మాయి అనిపితే మా సంజయ్ గారు అని మాకు కూడా అనిపించింది. మేము నిన్ననే చేసుకున్నాము కార్యక్రమం మా అమ్మ గురించి. ఇవాళ పిలంగానే వచ్చినాము. ఒక 5 నిమిషాలలో మా యాదగిరి నరసింహరావు ఎక్కడున్నాడు చెప్తాడు. ఫోన్ చేస్తే పొలంగాడికి పోయినా కరెంటు లేదు. ఒక 10 నిమిషాలు ఆగినా కరెంట్ వచ్చింది. కరెంటు పెట్టినా మళ్ళీ రాలేవు. అంకుశ ఎండి అంకుశారు ఎక్కడున్నారంటే ఉరికొచ్చిన వచ్చి వినలేదు చేయలేను ఉరికొచ్చిన. ఎందుకు అట్లా ఉంటుంది మాకు బాధ. మేము చిన్న రైతులం కాబట్టి అందరి గురించి మాకు బాధ ఉంటుంది. మొత్తం అందరి గురించి బాధ ఉంటుంది కాబట్టి మేము దయచేసి రేవంత్ రెడ్డి గారు చెప్పుతున్నాము, దయచేసి మీరు ఏమనుకోకుండా అందరికి ఒకటేసారి కొట్టేయండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఎట్లా కొట్టాడు ఆ మాదిరి కొట్టేది కానీ తప్పు చేసిండు. 75,000 మాఫీ కాలేమంటే ఎందుకు? అది 35,000 మాఫీ కాలేవు. రాగపేట ముత్యంపేట అందరు జగడపేట నడుతుంది. మొన్న వేపేటలో జరిగింది. మా సంజయ్ గారు ఒక పొంట తింటే ఒక పొంట తింటలేడు. అంటే మా గురించే బాధ. ప్రతి మనిషికి బాధ అనిపిస్తుంది. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. ఓకే, అందరికి నమస్కారం. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ కేసీఆర్ కాదు, తెలంగాణ దేవుడు అయినా 10 సంవత్సరాలు ఏం అలుకు ములుకు లేకుండా రైతు బంధు అన్ని చెడ్డ మంచి పింఛన్లు అవి ఇవి అందరికీ సప్లై చేసిండు. మన ఇప్పుడు సంజీవ గారు వచ్చిండు. సంజీవ గారికి పేరు దక్కించుకుంటున్నా లేదు నీకు. అయితే నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని హామీలు చెప్పినావో ఎన్ని కథలు చేసినావో ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈ మోసం చేస్తే నడది మాత్రం అన్ని చేసి చూపితేనే జనవరి 15 తారీఖు చేస్తున్నావు కదా. చేసి చూపి అమలు అన్ని 6 గ్యారంటీలు అమలు చేస్తేనే సై. లేకపోతే రైతులు కుండరు, గొడ్డోడు పిచ్చగాడు తుమ్మరోడు కమ్మరోడు ఓళ్ళు కుండరు. అన్ని మాత్రం నిన్ను మాత్రం పక్క వరడ పెట్టి దాచిపెట్టేది పక్క మాటని. నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. నేను ఈ ఆటోడి కాదు. నాకు మించిన రాక నేను బాధపడుతున్నా. రైతులేమో మాఫీ వాళ్ళు బాధపడుతున్నారు. ఏమన్నా ఆలోచించినావా? అప్పుడు నేను అవ్విత్తా ఈ గ్యారంటీలు ఆ గ్యారంటీలు అన్నావు. ఇప్పుడు మోసం చేస్తున్నావు. చేస్తే మాత్రం నడది బిడ్డ. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ దేవుడు, తెలంగాణ దేవుడు. మరి వరి పంట ఇప్పుడు నెల అవుతుంది. ఇంకో నెల 15 రోజులు 2 నెలలు అయితే మళ్ళీ వరి పంట వస్తుంది. వరి పంట వచ్చిన తర్వాత మరి బోనస్ అయితే ఏ పంటకైతే ఖచ్చితంగా 500 రూపాయల ఎలక్షన్లో అన్నో ఆ బోనస్ ప్రకారంగా కట్టుబడి లేకుండే కల్లాలలో కూడా ఏ మంత్రి కానీ ఎక్కడ కానీ రైతు తిరగనీయకుండా ప్రతి దొడ్డు వరికి కానీ ఏ వరికి పెట్టినా రైతుకు కానీ 500 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చేంత వరకు రైతు నిద్రపోడు. మిమ్మల్ని నిద్రపోనీయకుండా కూడా ఈ పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైతు రుణమాఫీ అనేది ప్రతి కండిషన్ లేకుండా ఏ కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి రైతుల తరఫున కొరట్ల కాన్స్టిట్యున్సీ డాక్టర్ ఎమ్మెల్యే గారు సంజయ్ ఆధ్వర్యంలో ఈ పోరాటం ఇంకా విస్తృతంగా చేస్తాం. ఈ రోజు కేవలం ఒక టెస్ట్ మాత్రమే చేస్తున్నాం. మరి ఇంకా ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ప్రతి రైతుకు ఎలాంటి కండిషన్ లేకుండా ఆ ఖాతాలో 2 లక్షల రూపాయలు వేసినట్టయితే మీరు మీ ప్రభుత్వం ఉంటే లేకుంటే తర్వాత రైతులే ఏ నిర్ణయం చేస్తారో రైతులు నిర్ణయిస్తారని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతులేనే